Hello viewers, welcome to Telugu Scit tutorials. This is CSS programming language on Z-index property. ఇంత మనం Z-index property మీద చెప్పాము. ఈరోజు వితౌట్ Z-index property అయితే ఎలా ఉంటుంది? Z-index బ్లాక్ బాక్స్కి 1 తీసుకున్నాం, గ్రే బాక్స్కి 3 తీసుకున్నాం, లెఫ్ట్ మార్జిన్స్ కూడా లెఫ్ట్ ఎంత తీసుకున్నాం, అలాగే గ్రీన్ బాక్స్కి 2 తీసుకున్నాం. పైన మనం -15 ఇస్తే అది లైన్కి పైన పోతా ఉంది కాబట్టి -5 ఇచ్చి మళ్ళీ -1 ఇచ్చి అట్లా చెక్ చేసాం. ఇప్పుడు Z-index ప్రాపర్టీ తీసుకోకపోతే గ్రే బాక్స్ కావచ్చు, బ్లాక్ బాక్స్ కావచ్చు, గ్రీన్ బాక్స్ ఒకదాని మీద ఒకటి ఏ విధంగా ఓవర్లాప్ అంటే ఒకదాని మీద ఒకటి ఏ విధంగా వచ్చేస్తుంది అనేది ఈ క్లాస్లో మనం చూడాలి. దానికి నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసి పెట్టినాను. Z-index వితౌట్ Z-index ప్రాపర్టీ ఎలా ఉంటుంది అనేది ఈ ప్రోగ్రామ్ని కాపీ చేసుకున్నాం. టైప్ చేయాలంటే మళ్ళీ చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామంటే ఈ ప్రోగ్రామ్ దేని మీద అంటే write a program on without Z-index property ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. సో HTML హెడ్ స్టైల్లో కంటైనర్ ఇంత మునుపులాగానే కంటైనర్ క్లాస్ తీసుకున్నాం. పొజిషన్ రిలేటివ్ ఏం మారలేదు. బ్లాక్ బాక్స్ తీసుకున్నాం, పొజిషన్ రిలేటివ్. ఈ ప్లేస్లో మనకి ఏముండాలంటే Z-index ఉండాలి. కావాలంటే చూడండి, ఇంత మునుపు ప్రోగ్రామ్ చూసామంటే మనకు అర్థమవుతుంది. చూడండి, బ్లాక్ బాక్స్ పొజిషన్ రిలేటివ్ Z-index ఎంత ఉండాలో 1 ఉండాలి. 1 పెడితే ఎలా ఉంటుంది, 1 లేకుండా ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు Z-index ఈ విధంగా ఉంది. బ్లాక్ బాక్స్, గ్రే బాక్స్ ఇవి తీసేస్తాను. ఫస్ట్ బిగినింగ్లో గ్రీన్ బాక్స్ వరకు తీసేసి ఇక్కడ కూడా ఇవి 2 తీసేస్తాను. మళ్ళీ పెట్టుకున్నాం, తీసేసి ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ వితౌట్ Z-index వితౌట్ Z-index .html అని సేవ్ చేస్తాను. ఓకే, సరే. అది ఆల్రెడీ ఏదో ఉందంట, తీసేసి Z-index 1 అని పెడతాను. 1 ఓకే, సేవ్ చేశాను. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళేసి వితౌట్ Z-index 1 అవును ఆల్రెడీ ఉంది, దాన్ని డిలీట్ చేసేస్తే సరే అవసరం లే. రైట్ క్లిక్ ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి చూస్తే చూడండి, రైట్ ఏ ప్రోగ్రామ్ ఆన్ 1 పెట్టాము. సో కంట్రోల్-S Alt Tab రిఫ్రెష్ చేస్తాం. ఓవర్లాపింగ్ ఎలిమెంట్స్, ఇఫ్ 2 పొజిషన్ ఎలిమెంట్స్ ఓవర్లాప్ ఈచ్ అదర్. దీనికి ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ 2 పిక్సెల్స్ అని ఉంది కదా, బార్డర్ 10 పిక్సెల్స్ పెడతాను. సాలిడ్ బ్లాక్ ఉంది కదా, అది బ్లాక్ పెట్టి ఏం లాభం, అర్థం కావడం లేదు. రెడ్ పెడతాం. కంట్రోల్-S Alt Tab వెళ్ళి బ్లాక్ బాక్స్ అని వచ్చింది. ఓకే, ఇదంతా ఓకే. హైట్ 100 పిక్సెల్స్ అని ఇచ్చిన 200 పిక్సెల్స్ అని పెడతా హైట్. కంట్రోల్ Alt Tab రిఫ్రెష్ చేస్తాను. ఓకే, వచ్చింది. తర్వాత ఇక్కడ ఎంత ఉంది, మార్జిన్ 30 పిక్సెల్స్ ఉంది. మార్జిన్ ఈసారి కావాలంటే 50 పిక్సెల్స్ తీసుకుంటా. కంట్రోల్-S Alt Tab మార్జిన్ చూడండి కొద్దిగా ఇలా వచ్చింది. ఓకే, ఇంతవరకు ఓకే. ఇక్కడ Z-index ఉందా అంటే లేదు. దీనికి Z-index తీసుకోవాలంటే తీసుకోవచ్చు. Z-index కోలన్ ఏం పెడతాము, బిగినింగ్లో 1 ఉంది పెట్టి Z-index 1 సెమీకోలన్ పెట్టి కంట్రోల్-S Alt Tab
ప్రెస్ చేసి రీఫ్రెష్ చేస్తాం. ఏమన్నా చేంజ్ కనపడుతుందేమో చూడండి. ఏం లేదు. దీనివలన మనకేం రాదు. ఈ జెడ్ ఇండెక్స్ ఇప్పుడు తీసి పడేస్తాం. ఓకే, అలాగే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ గ్రే బాక్స్ తీసుకుంటాను. బ్లాక్ బాక్స్కు జెడ్ ఇండెక్స్ ఎంత ఉంది? 1. అది వదిలేయి. వితౌట్ జెడ్ ఇండెక్స్లోకి వస్తే బ్లాక్ బాక్స్లో రిలేటివ్ 2 పిక్సెల్స్ 100 ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ గ్రే బాక్స్ ఉంది కదా, ఇది తీసుకుంటాను. తీసుకొని కాపీ, దీంట్లో గ్రే బాక్స్ని ఇక్కడ పెడతా. Ctrl+V Ctrl+S. ఎప్పుడైతే గ్రే బాక్స్ని అక్కడ పెట్టామో ఆటోమేటిక్గా ఏడుండే గ్రే బాక్స్ దాన్ని తీసుకున్నాం. లేదంటే మనం డివ్ ట్యాగ్లో ఇచ్చింది పెట్టకపోతే మనకు రాదు, కాబట్టి దాన్ని తీసుకున్నాం. ఓకే, ఇక్కడ నేనేం చేస్తానంటే Ctrl+V Ctrl+S ఆల్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఆల్ట్ ట్యాబ్ రీఫ్రెష్ చేస్తాం. ఏమవుతుందో చూద్దాం. అదే గ్రే బాక్స్ ఈ విధంగా వచ్చింది. నేను అక్కడ చేంజ్ చేశాను కాబట్టి అదే విధంగా గ్రే బాక్స్కి కూడా చేంజ్ చేస్తాం. గ్రే బాక్స్ లెఫ్ట్ వచ్చేసి 80 పెడతా. విడ్త్ అట్లే ఉంది. లైట్ గ్రే పెద్ద కనపడలేదు కదా, ఆరెంజ్ పెట్టేస్తా. ఆరెంజ్ హైట్ 60 పిక్సెల్స్ ఉన్నాయండి. చూద్దాం ఇప్పుడు ఎలా మారుతుందో చూసి దాన్ని బట్టి చేంజ్ చేయాలి. ఇప్పుడు ఆరెంజ్ ఆ విధంగా. హైట్ కాదు, పైన టాప్ నుండి మనం ఏం చేస్తామంటే 80 పిక్సెల్స్ పెట్టుకున్నాం. Ctrl+S ఆల్ట్ ట్యాబ్ రీఫ్రెష్ చేస్తే ఇప్పుడు చూడండి డౌన్ అయింది. ఇంకా డౌన్ చేస్తాం. 80 కాదు 100 పెట్టేసుకున్నాము. 120 పెడతా. Ctrl+S ఆల్ట్ ట్యాబ్ రీఫ్రెష్ చేస్తాం. వెరీ గుడ్, ఈ విధంగా వచ్చింది గ్రే బాక్స్. నెక్స్ట్ ఏం చేస్తామంటే అదే విధంగా గ్రే బాక్స్ని ఎట్లా చేసాం కదా, ఇప్పుడు గ్రీన్ బాక్స్ తీసుకున్నాం. ఇక్కడ కూడా వితౌట్ జెడ్ ఇండెక్స్ అంటే జెడ్ ఇండెక్స్ ఉండాలి, అది కూడా తీసుకోలేదు. జెడ్ ఇండెక్స్ ఎంత పెట్టాలి దీనికి? ఆ విధంగా తీసుకుంటే గ్రే బాక్స్కి జెడ్ ఇండెక్స్ ఎంత ఉండాలి? ఇక్కడికే వెళ్దాం. జెడ్ ఇండెక్స్ ఎంత ఉంది? 2 ఉంది. గ్రీన్ బాక్స్ కాదు, గ్రే బాక్స్కి 3 ఉంది. ఇది ఇట్లే తీసుకొని పేస్ట్ చేస్తాం. కాపీ. ఏమన్నా చేంజ్ వస్తుందేమో చూద్దాం. గ్రే బాక్సే కదా, అబ్జల్యూట్ తర్వాత కదా. Ctrl+V Ctrl+S ఆల్ట్ ట్యాబ్ వెళ్ళి రీఫ్రెష్ చేస్తాం. ఏమన్నా మారిందా? లేదు. ఓవర్లాప్లు అవుతుంది కదా, ఫస్ట్ తీసేద్దాం. జెడ్ ఇండెక్స్ తీసే. ఇప్పుడు ఇంకేం తీసుకోవాలా? గ్రీన్ బాక్స్ తీసుకోవాలి. గ్రీన్ బాక్స్, ఇది గ్రీన్ బాక్స్. కాపీ పేస్ట్ చేస్తాం. ఇక్కడ పేస్ట్ చేసి అలాగే గ్రీన్ బాక్స్కి డివ్ ట్యాగ్లో ఏది పెట్టాలనో అది పెడతాం. కాపీ. గ్రీన్ బాక్స్లో ఏముందో చూసి దాని ప్రకారం Ctrl+S ఆల్ట్ ట్యాబ్ ప్రెస్ చేసి ఆల్ట్ ట్యాబ్ రీప్లేస్. ఇదే గ్రీన్ బాక్స్. టాప్ నుండి ఆ విధంగా ఉండకూడదు. ఓవర్లాపింగ్ అవుతా ఉంది కదా. గ్రీన్ బాక్స్ జెడ్ ఇండెక్స్ వద్దు, కిందికి దీంట్లోకి వెళ్దాం. వితౌట్ జెడ్ ఇండెక్స్ ప్రాపర్టీ ఇది యాజ్ యూజువల్గా తీసి కాపీ చేసి మళ్ళీ మీకు జెడ్ ఇండెక్స్ పెట్టి చూపిస్తాం. ఇప్పుడు Ctrl+S ఆల్ట్ ట్యాబ్ వెళ్ళి రిఫ్రెష్ చేస్తాం. చూడండి ఒకదాని మీద గ్రీన్ బాక్స్ మీద గ్రే బాక్స్ ఈ విధంగా ఏమైపోయినాయి? ఓవర్లాప్ అయిపోతూ ఉంది. ఓవర్లాప్ అవుతూ ఉంది. ఆల్ట్ ట్యాబ్ వెళ్ళి రిఫ్రెష్ చేస్తాం. చూడండి గ్రీన్ బాక్స్ మీద గ్రే బాక్స్ ఇవంతా ఓవర్లాప్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు బ్లాక్ బాక్స్కి ఎంత ఉంది? జెడ్ ఇండెక్స్ (:1) ఉంది, సెమీకోలన్. ఇది 1.
అదేవిధంగా గ్రే బాక్స్కి ఎంత ఉంది, జెడ్ ఇండెక్స్ :3 సెమీకోలన్. ఓకే, అలాగే గ్రీన్ బాక్స్కి ఎంత ఉంది, జెడ్ ఇండెక్స్ :2 ఉంది సెమీకోలన్. Ctrl+S Alt Tab. ఇప్పుడు చేంజ్ చూడండి, సేవ్ అయిందా, జెడ్ ఇండెక్స్ 3, జెడ్ ఇండెక్స్ 2, గ్యాప్, జెడ్ ఇండెక్స్ 3. ఓకే, ఇప్పుడు పెట్టినప్పుడు ఈ ప్రోగ్రామ్ ఆల్ట్ ట్యాబ్ చేసి రిఫ్రెష్ చేస్తే ఈ విధంగా వస్తాను. ఉదాహరణ మీద ఒకటి ఓవర్లాప్ అవుతుంది. ఇండెక్స్ 2 ఇది తీసుకొని వేస్తే, అలా లేకుండా వితౌట్ జెడ్ ఇండెక్స్ ప్రాపర్టీ ఇలా తీసుకొని ఇదే ప్రోగ్రామ్ మీద ఆల్ట్ ట్యాబ్, ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను, ఏం చేంజ్ కనపడుతుందో చూద్దాం. చూడండి, ఓవర్లాపింగ్ ఎలిమెంట్స్ if two positioned elements overlap each other without a z index specified, the element defined last in the HTML code will be shown on top. చూడండి, గ్రీన్ బాక్స్. ఇంత మునుపుది ఎలా ఉన్నది అది చూస్తాం. అది ఎలా ఉంది, ఇప్పుడు చెక్ చేసి చూస్తాం. చూడండి, ఇది చేంజ్ కనపడుతుంది. కాబట్టి జెడ్ ఇండెక్స్ అనేది ఎలా యూజ్ చేస్తాము అనేది మనం దీంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు కూడా. ఈ మెజర్మెంట్స్ అంతా మార్చుకోవచ్చు. లైట్ గ్రీన్ ఉంది, ఇక్కడ ఆరెంజ్ పెట్టామంటే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. Ctrl+S Alt Tab, ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేసినామంటే ఈ విధంగా తెలుస్తుంది. ఇది వితౌట్ జెడ్ ఇండెక్స్, విత్ జెడ్ ఇండెక్స్ ఎలా ఉంటుంది అనేది ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.